ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా బాధాకరమైనటువంటి విషయాన్ని వినటం జరిగింది. ఆ బాధాకరమైన విషయం ఏంటంటే, బ్రదర్ ప్రవీణ్ పగడాల అన్నగారు ఇక లేరు అన్న విషయం. చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే ఒక గొప్ప దైవజనుణ్ణి మనం కోల్పోయాం. మతోన్మాదులు, క్రీస్తు విరోధులు, మరి క్రైస్తవ్యాన్ని హేళన చేస్తూ, నిందిస్తూ, అవమానపరుస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని, ఆయా గ్రంథాలను దైవజనులు ధ్యానించి యేసు నిజమైన దేవుడు అని రుజువుపరుస్తూ మరి అందరికీ సమాధానం చెప్పేటువంటి ఒక గొప్ప దైవజనుణ్ణి మనం కోల్పోయాం. మతోన్మాదులు, క్రీస్తు విరోధులు, మరి ప్రియులారా, అమాయకులైన క్రైస్తవులను వేధిస్తూ, హింసిస్తూ మరి మాట్లాడుతున్న ఆ పరిస్థితుల్లో కూడా మరి ఆయన దైవజనులు ఎదుర్కొంటూ, ఆయన సొంత ఖర్చు పెట్టుకుంటూ, ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయని మరి విన్నాను నేను. సొంత ఖర్చు పెట్టుకుంటూ క్రైస్తవ్యం పక్షాన మరి పోరాడే దైవజనుడని నేను విన్నాను. ప్రియులారా, నేనైతే అన్నగారు నేను ముఖాముఖిగా చూడలేదు, కానీ ఆయన డిబేట్లు చేసిన వీడియోలు, మరి ఆయన సందేశాలు నేను వినటం జరిగింది. ఏదేమైనా మరి క్రైస్తవ్యం లేక క్రైస్తవ లోకం ఒక గొప్ప దైవజనుణ్ణి కోల్పోవటం అనేది జరిగింది. ప్రియులారా, మరి అన్నగారు మరి అది యాక్సిడెంట్ ద్వారా నిద్రించారో లేకపోతే మరి క్రీస్తు విరోధులు మరి ఆయన్ని మరి చంపారో తెలియదు, కానీ దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. పోలీసుల ఎంక్వైరీలో మరి ఆ దైవజనులు యాక్సిడెంట్ ద్వారా చనిపోయారా లేకపోతే మరి విరోధులు ఆయన్ని చంపారా అనేది మరి పోలీసుల ఎంక్వైరీలో తేలవలసింది ఉంది. కాబట్టి ఏది ఏమైనా మనం చాలా బాధాకరమైన విషయాన్ని విన్నాం. అన్నగారు ఇక లేరు, ప్రవీణ్ పగడాల గారు అన్నగారు ఇక లేరు అన్న మాట మరి వినటానికి కూడా చాలా బాధాకరంగా ఉంది. మరి నా తరపున మరి అన్నగారి కుటుంబానికి మరి ఓదార్పును తెలియచేస్తూ ఉన్నాను, ఆదరణను తెలియపరుస్తూ ఉన్నాను. మరి ప్రభునందు నిద్రించిన దేవుని బిడలు మరలా ప్రభుతో వస్తారని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గనుక మనము ఒకవైపు నుంచి అన్నగారికి లేరు కనబడన్న బాధ తప్పితే ఒక విషయంలో మట్టికి సంతోషం. ఎందుకంటే తప్పకుండా దైవజనులు అన్నగారు మరి పరదేశకు వెళ్తారు, మధ్యాకాశానికి ప్రభు వెంటబెట్టుకొని వస్తారు. మనం అందరం చూస్తాం. ఆ మాటతో ఒకరినొకరు మనం ఓదార్చుకుంటూ ముందుకు సాగుదాం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మరి దైవజనులు చాలా జ్ఞానం కలిగిన వారు, బైబిల్ జ్ఞానం కలిగిన వారు, ఆయా గ్రంథాల జ్ఞానం కలిగిన వారు, చదివినటువంటి వారు, అనేక ప్రశ్నలకు జవాబులు చెప్పేటువంటి వారు గొప్ప దైవజనులు. అలాంటి దైవజనులు కోల్పోవడం చాలా బాధాకరం. ఎందుకంటే నేటి దినాల్లో మరి చాలామంది దైవ సేవకులు మరి ఆయా ఒత్తిడిని బట్టి కానీ, సంఘ పరిచర్యలను బట్టి కానీ ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేయలేకపోతా ఉన్నారు, జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతా ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నేటి క్రైస్తవ లోకానికి ఇలాంటి ప్రవీణ్ పగడాలన్న గారు లాంటి దైవజనులు ఎంతైనా అవసరం. దైవజనులు దయచేసి ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని ధ్యానిస్తూ, ఆయా గ్రంథాలను కూడా ధ్యానిస్తూ యేసుక్రీస్తు నిజమైన దేవుడని మరి రుజువుపరిచే సామర్థ్యంలోనికి మరి మనం కూడా మరి వెళ్ళాలని, మరి అలా ప్రయత్నించాలని, చదవాలని, వాదించాలని, రుజువుపరచాలని నేను ప్రేమతో మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, సకల దైవజనులారా, అందరూ కూడా బైబిలు లేఖనాల పరిశోధనలో ముందుకు సాగాలి. ఎందుకంటే మరి మతోన్మాదులు కానీ లేకపోతే క్రీస్తు విరోధులకు కానీ సమాధానం చెప్పాలంటే మన దగ్గర వాక్య జ్ఞానం ఉండాలి. కాబట్టి ప్రియులారా, బ్రదర్ ప్రవీణ్ పగడాలన్న గారు లాంటి దైవజనులను కోల్పోవటం బాధాకరం. ఇంకొక విషయం ఏంటంటే,
ఈ దినాల్లో చాలా పెద్ద పెద్ద దైవజనులందరూ మనల్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వెళ్ళారు. మరి మిగిలి ఉన్న మనం పోరాటం అనేది ఇంకా ఎక్కువవుతుందని గమనించి మనం అన్ని విషయాల్లో నేర్పరితనం కలిగి, జ్ఞానం కలిగి మరి లోకాన్ని జయించాలా, క్రైస్తవ లోకాన్ని కాపాడుకోవాలా, నశించిపోతున్న అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మరొకసారి దైవజనుల ఆత్మకు శాంతిని కలగాలని ఆశిస్తూ, మరి దైవజనులు విడిచి వెళ్ళిన తన కుటుంబానికి ఓదార్పు, ఆదరణ, నెమ్మది కలగాలని నేను ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.